అభివృద్ధి ఏం లేదన్నా. మందు మాత్రం విపరీతంగా పెంచింది రేటు. అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 50 రూపాయలు, అది 200 రూపాయలు. అది కూడా శానిటైజర్. ఆ శానిటైజర్లో కూడా ఇంకా ఘోరాతి ఘోరమైంది. అది తాగితే మాత్రం చనిపోవటమే మనిషి. అంతా 40 సంవత్సరాల లోపల మొత్తం చచ్చిపోతున్నారు. అందువల్ల ఈ మద్యమే ఘోరం జగన్ది. మిగతాయి మాత్రం బాగానే ఉన్నాయి. జాబ్స్ లేకపోయినా మిగతా అన్ని బాగున్నాయనా. 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇవ్వడం, తర్వాత అమ్మ ఒడి అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్కరు బాగుంది. జగన్ పరిపాలన బాగుంది. అసలు 5 సంవత్సరాల నుంచి మాకు కేసులే రాయలా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు శుక్రవారం దాకా బండి తోలి, శనివారం రోజు భయం. ఎందుకంటే డ్రింక్ అండ్ డ్రైవ్ రాస్తాడు. ఫస్ట్ టైం అయితే ఫైన్ కొడతాం, రెండో టైం అయితేనేమి జైలుకి పోతాం, మూడో టైం అయితేనేమి లైసెన్స్ రద్దు చేస్తాడు. చంద్రబాబు దేవకు భయపడి కాకి చొక్కాల మీద పడుకున్నాం మొత్తం. కాకి షర్ట్ల మీద పడుకునేది. స్నానం చేయడానికి కూడా భయం పడ్డాం. చంద్రబాబు నాయుడు పరిపాలన అంత దుర్మార్గం. ఏం లేదు, 10,000కి ఏం సోమరిపోతుడు అవుతారా? 10,000 సంవత్సరం మొత్తం పని చేయకుండా ఉంటాడా? సంవత్సరం మొత్తం మామూలుగా పని చేయకుండా ఉంటాడు ఎవడైనా? 10,000కి పని చేయకుండా ఉంటాడు ఎవడైనా? మా ఏరియాలో మాత్రం 2 సార్లు వైసీపీ వచ్చింది. ఈసారి కూడా వైసీపీ వచ్చింది. అది ఇది రెండో నియోజకవర్గం మాత్రం చెప్పలేం కానీ జగన్ కాదు, చంద్రబాబు కూడా వేస్తాం. చంద్రబాబు పార్టీ మాది. అది ఎందుకంటే ఈ చంద్రబాబు వచ్చి జగన్ వచ్చిన కాడ నుంచి ఒక అమరావతి లేదు, ఒక రాజధాని లేదు, ఏమీ లేదు. పది దానికి ఏమీ లేకుండా అమ్మఒడి అని చెప్పి అన్ని పెట్టి ఆటోలో డబ్బులు వేసి మా దగ్గర దెంగి మమ్మల్ని మోసం చేశాడు. అందుకనే జగన్కు ఓటేయం, పక్క చంద్రబాబుకి వేస్తాం. సార్ అది కాదండి, 3 రాజధాని అన్నాడు, ఒక్క రాజధాని కట్టాడా అని నేను అడుగుతున్నా. ఆటో డ్రైవర్ నేను, నా దగ్గర 10,000 ఆటో వేస్తున్నా. రాజధానిలో మొత్తానికి ఉంది. కమ్మోళ్ళకి పొలాలు ఉన్నాయి, 25 ఎకరాలు 20 ఎకరాలు వాళ్ళకి ఇస్తే సరిపోయింది. రాజధాని ఎక్కడున్నా ఒకటే మాకు. రాజధాని ఏం కావాలి, నీకేం కావాలి చెప్పు. మాకు ఆ మందు రేట్లు తగ్గితే చాలు. మందు గురించి చెప్తాను, ప్రజలు బాగుండాలి. చంద్రబాబు నాయుడు ఏమండి మందు రేట్ల గురించి, ఆ మందు ఎవరు తీసి పక్కన పెట్టండి. క్లారిటీ చెప్తున్నాను. అమరావతి పూర్తి అవ్వాలి, మాకు పక్కా హక్కులు కావాలి. ఎస్సీ మాల, పక్కా మాల, మాకు న్యాయం జరగాలి. మా పిల్లలకి కానీ మాకు కానీ న్యాయం జరగాలి. అది మేము కోరుకునేది. చంద్రబాబు ఒకటే. రాజధానిలో నీకు ఏమైనా ఎకరం భూమి ఉందా? చంద్రబాబు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అది టీడీపీ జనసేన 2 వస్తేనే అభివృద్ధి వస్తుందండి. జగన్ వచ్చాడంటే ఈసారి ఇంట్లో పిల్లల్ని కూడా పుణుకో పెట్టాల్సిన రోజులు వస్తాయి. అది ఇంకంతకన్నా తెలుగులో ఎవరు ఏం జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఆటోలు 10,000 అన్నారు, ఇష్టమైన వాళ్ళు పెట్టారు, పెట్టలేదు మిగతా వాళ్ళు. అమ్మఒడి కానీ ఎవరైనా అడిగాడు, అన్ని పెట్టాడు, ఉపయోగం ఉంది దానివల్ల. ఇప్పుడు 6,000 రూపాయలు ఇచ్చాడు, 9,000 రూపాయలు చేశాడు ఆటోకి. 120 రూపాయలు ఇంత ముందు నెంబర్ 1 క్వార్టర్ వచ్చేది, 210 చేశాడు తిక్కల మందు. ఆ మందుకి ఆటోలు మొత్తం బానిస అయిపోయారు. ఇప్పుడు తాగితే తెల్లారి తాగితే చచ్చిపోతున్నారు. అట్లా కొత్తలో బానిస చేశాడు. ఎందుకు ఆ పాలన? ఆడోళ్ళు ఆకట్టుకున్నాడు. ఆడోళ్ళు ఇలా కొత్త పాలు తిడుతున్నాడు. మన అక్కడ ఏటుకూరు వచ్చాడు, ఏటుకూరు వచ్చి బస్సులు పెట్టాడు. వచ్చేటప్పుడు ఒక బస్సు తీసుకురాలేదంట. తీసుకురాస్తే వాళ్ళు కొత్త పాలు తిడుతున్నారు. తీసుకురావడం ఎందుకు? వీళ్ళకి కూడా సిగ్గులేదు. వాడు ఏదో 100-200 ఇస్తున్నాడు, చీరలు ఇస్తున్నారు, వీళ్ళు పోయారు. అది ఇప్పుడు మన ప్రజారాజ్యం ఎట్లా ఉందంటే 2 విధాలుగా ఉంది. టీడీపీ, కాంగ్రెస్, జగన్ వీళ్ళందరూ ఈక్వల్. ఎట్లా వస్తుందంటే ఎవడు న్యాయం చేయట్లా. లంచాలు ఇది చేస్తున్నారు. పేదలు సహాయం చేయట్లా. ఇదివరకు పేదలకి చంద్రబాబు నాయుడు, రామారావు, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు సహాయం చేశారు. జగన్ రెడ్డి, మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరు సహాయం చేయట్లా. ఇవన్నీ డాహారీ. ఒక్క ఓటు కష్టపడి వేసేవాడికి తెలుసు, నిజాతిగా బతికేవాడికి తెలుసు. పేదలకి ఇవాళ 5 రూపాయలు వస్తూ 10 రూపాయలు, 5 రూపాయలు వస్తువా 10 రూపాయలు అమ్ముతున్నారు. ఏంది ఏదైనా అది చెప్పేది ఉన్నాయి. ఒక్క విషయం ఆయనే కేసు ఎవరు మర్చిపోయా పేరు రజని. మా వాళ్ళే, మేము రసుగులు మా వాళ్ళే. ఆమె కూడా నమ్మకం లేదు తమ్ముడు. ఈ రోజుల్లో నేను చదువుతున్నా, నాకు నమ్మకం లేదు. కష్టంగా ఉంటుంది. కానీ అంత డబ్బు రూపం. ఎవడిస్తే వాళ్ళకి అవుట్ అవుతున్నాం. పైసా పరమాత్ముడు. నాకు విషయం మళ్ళీ మన రాష్ట్రం బాగుపడాలంటే, మన ఆంధ్ర బాగుపడాలంటే వాళ్ళు మళ్ళీ ఏదో పాత్రలు వస్తే మన టీడీపీ అని చెప్పను, కాంగ్రెస్ అని చెప్పను, జగన్ అని చెప్పను. ఈ 3 పార్టీల్లో వస్తుంది. వస్తే చూడు, జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్. మాధవే గెలిచింది. పక్క టీడీపీ
2024 చంద్రబాబు నాయుడు. నేను చెప్పేది ప్రతిదీ చూడు. ఏ లైన్ ఇది, ఏంటిది, ఏంటి, ఏంటిది? చంద్రబాబు నాయుడే ఈరోజు సింహం. చంద్రబాబు నాయుడే గెలుస్తాడు, అది లెక్క. ఇందులో అనుమానం పడని పని లేదు. నేను వర్క్ చేస్తూ ఉంటాను, ట్యాంక్ వర్లో పోస్తూ ఉంటా. దానివల్ల ఏంటంటే లేబర్ని దెబ్బతీశాడు, ఇసుక లేకుండా చేశాడు జగన్. అది మెయిన్ పాయింట్. ఈసారి గెలిచేది మట్టికి చంద్రబాబు నాయుడే. అందుకే 100 పాళ్ళు నేను చంద్రబాబు నాయుడు గెలుస్తానని ఖచ్చితంగా. గుంటూరు నుంచి తిరుపతికి నడుచుకుంటూ వెళ్తున్నాం 70 మంది. మాది తాడికొండ. అది ఏమి లేదు, ఏమి లేదు, అట్టే ఉండదు అసలు. ఆ సెక్షన్ లేదు. అమ్మఒడి బొమ్మఒడి ఇవన్నీ ఎందుకు పనిలేక నానఒడి మనం ఇస్తాడేమో ఈడిగా. మరి అది లెక్క. అసలు ఆయన చేసే పని రత్నాలు కానీ, జాతి రత్నాలు కానీ, జాతి రత్నాలు సినిమా చూసావుగా, అట్టానే ఉండేది. రత్నాలు ఇయటం ఏం లేదు గురు. పక్కా వచ్చేది టీడీపీ. చంద్రబాబు నాయుడు వస్తేనే పనులు కానీ ఏమైనా కానీ చేయటం కానీ ఏదైనా కానీ మంచి చెడు కానీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అది విషయం. పథకాలు గితకాలని మన సంబంధం లేదు. ఆయన చేసేదంతా వేరే టైపు. అదంతా వాళ్ళ తాత టైపు, రాజారెడ్డి టైపు. అది విషయం. చంద్రబాబు వచ్చి ఏం చేయలేడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. వీడు మళ్ళీ అబద్ధాలు చెప్పడం. ఇదిగో నా దృష్టిలో చంద్రబాబు, మా అమ్మ చనిపోయి 8 సంవత్సరాలు అయింది. నేను మా అమ్మగారిని మట్టికి అసలు ఎప్పుడు పూజను చంద్రబాబునే పూజిస్తా. లేకపోవటం పుట్టో మా అమ్మను చూడడం, చంద్రబాబు నాయుడుదే పుట్టో చూస్తా. అంతే. అది దేవుడు. అది నేను గుడికి వెళ్ళను, చంద్రబాబు దగ్గరికి వెళ్తా. అది లెక్క. ఎన్టీ రామారావు రోజు పూజిస్తా. అది చంద్రబాబు ఎందుకు ఎన్టీ రామారావు పెట్టుకో బాగుండేది. ఇక్కడ ఎద్దులేడు పండి. పథకాలు ఎందుకండి మనకి? ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ 2 చాలు. ఇప్పుడు నువ్వు ఇట్లా రోడ్డు మీద మైకి పట్టుకున్నావు, నేను రోడ్డు మీద పనిచేస్తున్నాను. దేనికి? పిల్లల్ని చదివిద్దామని, మంచి చదువు చదివిద్దామని. మంచి లలిత హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ జరిగింది అనుకోండి, రూపాయి ఖర్చు లేకుండా. కోటేశ్వరులు బలిసిన వాళ్ళ దగ్గరే నాకు ట్రీట్మెంట్ జరిగింది అనుకో. ఎందుకంటే ఏం కావాలి, మన కడుపుకు 100 రూపాయలు సరిపోతాయిగా. మనం సంపాదించి 500 సరిపోతాయి మన కడుపుకి. మనం ఇక్కడ వేలు సంపాదించి వాడు 100 రూపాయలు ఇచ్చారు. కరెంటు బిల్లు ఇప్పుడు 5 సార్లు పెంచారు. కరెంటు బిల్లు ఏంది, సర్ఛార్జీ, ఏదో ఛార్జీ, సంథింగ్ ఏదో ఛార్జీ మీదే. ఒకప్పుడు ఎండాకాలం వస్తే 1200 వచ్చేది మాకు, ఏసీ గీసీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది 2300, 2500 వస్తుంది. ఒక సంవత్సరం అమ్మ ఒడి ఇచ్చాడు. 2వ సంవత్సరం మా సొంత ఇల్లు ఉందని చెప్పి మా మిస్సెస్ పేరు మీద పై నుంచి కింద దాకా షేర్ ఫిట్ వేసి లెక్కేసి కట్ చేసేసారు. అది పథకం అందరికీ రావాలి. పథకం అనేది పేదోడు, ఉండోడు, కోటేశ్వరుడు అనేవాడికి పథకం పెట్టకూడదు. నువ్వు ఆరోగ్యశ్రీ పెట్టారు రాజశేఖర రెడ్డి, కోటేశ్వరుడికి వచ్చింది, అందరికి వచ్చింది పథకం. ఫీజు రియంబర్స్ పెట్టాడు, ప్రతి ఒక్కరికి వచ్చింది పథకం. అవి తీసేసిడు మంగళ షాపులకు 10,000, ఆటో వాళ్ళకి 10,000, సాకుల వాళ్ళకి 10,000, వీళ్ళెవరు లేడీస్ టైలరింగ్ 10,000. ఒక జాయిడ్ కొడితే 500 సంపాదిస్తుంది ఆమె 10,000 ఇవ్వడం అవసరం. మనం కలరు, పెయింట్, కలరు, మీసాలు, షేవింగ్ చేస్తే 200, 250 తీసుకుంటున్నాడు. రోజు 10 చేస్తే 2,000, నెలకు 60,000 జీతం. ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జీతం సంపాదిస్తున్నాడు. అతను నువ్వు 10,000 ఇవ్వాల్సిన అవసరం ఏంది? నువ్వు ఎవరుంటే ఉచితంగా వైద్యమో చదువు నేర్పి. అంతేగాని అలాంటి పథకాలు వేస్ట్, పనికి మాలిన పథకాలు జరిగినాయి రన్నింగ్లో. టీడీపీ అంటే డెవలపింగ్ వచ్చేసిదిగా. ఇప్పుడు మా అబ్బాయి ఇంటర్మీడియట్కి వచ్చాడు. ఈ 4 ఏళ్ళు ఏమన్నా ఆయన డెవలప్ చేసిన ఒక 20-30 ఐటీ కంపెనీ వచ్చినాయి అనుకో, వాడు ఇక్కడే జాబ్ చేసుకోవచ్చేమో చెప్పలేంగా. ఇప్పుడు ఐటీ కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవధానం పెరిగిద్ది, పరిశ్రమలు వచ్చినా పెరుగుతాయి, అన్నీ వచ్చినా పెరుగుతాయి. కాబట్టి మనకి వ్యాపారం కూడా బాగుంటుంది. ఇప్పుడు అంతకుముందు 5 ఏళ్ల క్రితం దగ్గర 45,000 మంది బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు కూలి పని చేశారు. మంగళగిరి శుక్రవారం, శనివారం, ఆదివారం వస్తే మార్కెట్ కిటకట్లు ఆడిపోయింది. గుంటూరులో కూడా పనులు బాగుండేవి. సంథింగ్ ఈ పక్కకు వచ్చినా కానీ ఏ పక్క వచ్చినా కానీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అది శ్మశానం అయిపోయింది. అభివృద్ధి లేకపోతే ఉపయోగం ఏమి ఉండదు. రావడం మాత్రం జగన్ వస్తే మాకు మంచిదేనండి. అదని కాదు, ఆయన కూడా వచ్చి ఇలాగ సమస్యలు ఏంటని అడగాలి కదా. ఆసిఫ్ గారు కూడా వచ్చి అడిగితే బాగుంటది. ఆయన ఇప్పటికి వచ్చి మా దగ్గరికి రాలా, వస్తే కొన్ని సమస్యలు ఏంటమ్మా మేము గెలిస్తే చేస్తాం అని అనాలి. ఆయన అంటే మేము చేస్తాం. అది ఎవరు రాలేదు కదా, ఇప్పుడు వచ్చి ఎవరు రాలేదని అంటాం. రాముడు కూడా ఒక్కరు వచ్చి రాలేదు. మా కొట్ల గురించి అడుగుతామండి. తాతాకి మూసేయమన్నారు, తాతాకి వెళ్ళిపోమన్నారు. ఏం వెళ్ళిపోతాం ఈ ఆడవాళ్ళు? మా బతుకు తెరవే ఇది. వచ్చి అడిగి పోని సమస్యలు అడిగితే మేము చేసి పెడతా అన్న వాళ్ళు మేము వేస్తామండి. మరి కష్టపడుతున్నాం. ఎలాగ 2 గంటల నుంచే పెట్టారు, పడిపోయిన రోజు ఏం చేస్తామయ్యా? ఏమైనా సమస్యలు ఉన్నాము? ఇంకా సమస్యలు ఏమి లేదనుకో, మా కొట్ల గురించేనండి. ఆ కొట్లు నిలిపితే మాకు చాలు, బతుకుతాం. అవునా కదా? ఆ కొట్టుంటేనేగా మేము బతుకుతాం, మా పిల్లల్ని పెంచుకుంటాం. అంతేగా, మాకు ఇదే ఆధారం. అది వేయండి అంటున్నారు. మా దగ్గరకు వచ్చి సమస్యలు అడిగితే గెలిచిన తర్వాత ఒక్కళ్ళ మొహం చూడట. పోనీ ఓట్లు వేయండి అని వచ్చి అడిగితే, పోనీ మీ సమస్యలు ఏంటి అని అడిగితే బాగుంటది. ఎండను పడి అడుగుతున్నాం. ఉన్నాడు
ఉన్నాడే చూసుకుంటున్నారు ఎప్పుడు ఎంతసేపటికి లేనోనంటే ఎవడో పట్టించుకోవట్లేదు. కరోనాలో కూడా అలా మాలో మీరే అలా సర్దుకొని ఇళ్ళలో ఉన్నారో మాకు ఎవడో సాయం చేయలేదు. ఏక చేశారా ఈ నుంచి పెట్టి ఏమండి మా పరిస్థితి ఇదేంటి, కరోనా వచ్చి మేము కొట్లు లేవు అని అంటే మీరు మాకు ఓట్లు వేయాలి వెళ్ళండి అని అన్నారు. మరి ఓట్లు లేకుంటే ఎలా గెలిచారండి? దొంగోట్లతో గెలిచారా? ఏం జరగలేదు. అవన్నీ కాదుగా చెప్తున్నది నేను బాధ అంటే ముగ్గురు ఆడపిల్లలు ఇంట్లో కుటుంబం నడుపుకోవాలి. మేము మాకు ముగ్గురు ఆడపిల్లలు ఆ కుటుంబం నడుపుకోవాలి. మా పరిస్థితి చాలా అన్యాయం. మా ఆడవాళ్ళు చాలా అన్యాయం అయిపోతున్నామండి. ఏమనంటే గొప్పకాయని తీసేమన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సారి ఇస్తున్నారు, రెండోసారి మీకు ఆస్తులు ఉన్నాయి అంటున్నారు. ఆస్తులు ఉంటే ఇక్కడ ఎందుకు వస్తా? చూపించమనండి ఏ ఆస్తులు ఉన్నాయో. ఆడవాళ్ళు మాత్రం బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఒక్కళ్ళు వచ్చి కూడా అడగలేదు మీకేంటి ఎండ్ల అలా సస్తున్నారు ఏంటి అని కూడా అడగట్లేదు. చూపించండి ఎంతమంది ఉన్నారు. ఎవరన్నా అడుగుతారు మీ బాధలు ఏంటని. అది ఎంత బాధపడుతున్నామో ఎన్ని నొప్పులు చేస్తున్నాం తెలుసా. ఆయన పరిపాలన ఎవరికేం చేశాడు? ఆయన వస్తాంటే తెరలు కట్టుకొని వస్తాడు. ఉద్యోగం ఎక్కడ మీటింగ్కి వెళ్ళాలన్నా ఈ కొట్లు తీసి బయట పారేయాలా? ఏం చేశాడు ఆయన? మమ్మల్ని మేము ఎప్పుడు 30 ఏళ్ళు బట్టి వ్యాపారం అది. ఇవాళ రాలా మేము 30 ఏళ్ళు బట్టి చేస్తున్నాం ఇక్కడ వ్యాపారం. ఆయన నిన్న కాదు మన వచ్చి మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళి అవతల బారేసుకోవాలి మేము కొట్లని. నేను ఒక్క పూట 1 గంట మేము వ్యాపారానికి ఆయన వెళ్తారు తెరలు కట్టుకొని మాకేం చూస్తాడు? మాకేం బాగు చేస్తాడు? అది ఏమీ చేయలే. మాకు ఏమీ చేయలే. ఆయన వచ్చాక మాకు ఏమీ లేదు. మాకు వ్యాపారమే లేదు. మాకు జనాలు జీతాలు ఉంటాయి మాకు వ్యాపారం చేయడానికి. మాకు వ్యాపారమే లేదు. మేము వచ్చే సాయంత్రం కల్లా 1 రూపాయలని ఇంటికి పట్టుకొని వెళ్తాం. ఫస్ట్ నుంచి కూడా మేము ఎప్పటి నుంచి 30 ఏళ్ళు బట్టి వ్యాపారం చేస్తున్నాం. మాకు ఏమీ చేయలేదు జగన్. మాకు ఏం పథకాలు వేసాడు? ఎవరికి వేసాడమ్మా? వాళ్ళకి వేసుకుంటాడు పథకాలు. మాకేం పథకాలు వేసాడు? 40 సంవత్సరాల వాళ్ళకి నాకు 18,000 వేస్తానన్నాడు. అవి ఎవరికి వేసాడు? ఎవరికో వేసాడు, అందరికి వేయలేదుగా. అన్నిటికి పెంచాడు. అటు వేస్తున్నాడు, ఇటు పెంచేస్తున్నాడు. తినే వస్తువు ప్రతి వస్తువు. ఇప్పుడు కానీ ఎలక్షన్ కానీ ఇప్పుడు అన్ని రేట్లు తగ్గి అంత ముందు బోల్డ్ రేట్లు 100 రూపాయలు 50 రూపాయలు పెట్టుకెళ్తాం. మా కుటుంబం మొత్తం తినేవాళ్ళం చిన్న. ఇప్పుడు 500 రూపాయలని ఒక రోజు చాలు. మాకు జగన్ వద్దు. మాకు జగన్ పార్టీ వద్దు అసలు. మాకు జగనే వద్దు అసలు. ఆ టీడీపీ పర్ల ఇది కట్టించింది ఆయన. వర్షంలో మేము కూర్చునేవాళ్ళం, ఎర్ర టన్నులో కూర్చునేవాళ్ళం. మాకు ఎర్ర టన్నుల లేదు, ఏమీ లేదు. వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చాకే మాకు బాగుంది. ఆయనే రావాలి. నమస్తే. నన్ను అడిగేది కాదు, ప్రతి ఒక్క ప్రజల్ని, ప్రతి ఒక్కరిని, ముస్లింలు కానీ ముస్లింలు కానీ చిన్నపిల్లలు కానీ మరి దాన్ని లబ్ధి పొందిన వాళ్ళు ఎవరినన్నా అడగండి. నన్ను అడిగేది కాదు. ఎందుకంటే నేను పార్టీ పరంగానో ఇంకో పరంగానో చెప్తాను. నాకైతే మామూలు పార్టీ పరంగా కాదు. ప్రజలు ఏ ప్రజలను అడగండి బ్రహ్మాండంగా వైఎస్ఆర్ ప్రభుత్వం బాగుందని నేను అనుకుంటాను. ప్రజలు కానీ అదే అనుకుంటున్నారు. అది మరి నాకైతే నేను పక్క రాష్ట్రం పోతున్నాను. నేను ఎప్పుడు ఎవరినైతే చూడలేదు. నేనైతే ఎవరు పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఇంకా బతుకుతున్నారు అయితే తెలియదు. పోయినట్లు నాకైతే తెలియదు. నేను ఎవరిని చూడలేదు. పక్క రాష్ట్రం పోయి ఉండేవాళ్ళు ఎవరు చూడలేదు. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇంకా ఇక్కడంతా విజయవాడలోనా గుంటూరులోనా ఇక్కడంతా చదువుతున్నారు. వీళ్ళు ఇక్కడ పోయి అంటే పెద్ద చదువుల మీద నిమిత్తం పోయి చదివిండొచ్చు. నాకు తెలియదు. బతుకునేకపోతానంటే నాకు తెలియదు. వాళ్ళు గెలుస్తారో గెలిచో తెలియదు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలు మేలు చేస్తుంది. ప్రజలు ఎంతో తింటున్నారు. సావుకారుల గురించి చెప్పాను. మున్సిపాలిటీ మంచి వాళ్ళకి వాళ్ళకి మాత్రం బాగా బ్రహ్మాండం చేస్తా అది చెప్పాను. వాళ్ళు గెలుస్తారో ఓడిపోతారో వాళ్ళ పోటీ మేము మనకైతే తెలియదు. మనం అంత విమర్శించుకోవాలి కాదు, విమర్శించే కెపాసిటీ కానీ మనకు లేదు. మాకుతా మేమే కడుక్కోలేము. అదే ఇక్కడ నుంచి తింటానాము, ప్రజలకు మేలు జరుగుతాను కాబట్టి ఇది గురించే చెప్తాను. అంతే, వేరే మనకు తెలియనమ్మా. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు విమర్శకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు నాకేం తెలుసా చెప్పు. IAS IPS చదువుకున్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు లైన్లోన. వాళ్ళకి ఏ ప్రభుత్వం ఎట్లా చేయాలా ఏం కథనో వాళ్ళకి తెలుసు. సామాన్య ప్రజలు ఉన్నారు, బీదోరు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఏం తిన్నారు ఏమన్నా వాళ్ళకి తెలుసు. నేను అదే చెప్పేదమ్మా, లబ్ధి పొందినోడు నువ్వు నా దగ్గర మాట చెప్పినావు. కరెక్ట్ నీకు సమాధానం చెప్తాను. నువ్వు కరెక్ట్ నా క్వశ్చన్లు అడుగుతున్నావు. నువ్వు నన్ను రారంటే నిన్ను రారంటాను. నాకు 1 కొడితే నేను 4 కొడతా. ప్రజలు ఎట్లా స్పందిస్తారో ఏమో, లబ్ధి పొందిన వాళ్ళు ఏ స్పందిస్తారో ఏమో తెలిసిపోతుంది. ప్రజలు తిన్నోడు ఏ విధంగా స్పందించాలా, తినుకోకుండా ఏ విధంగా స్పందించాలా ప్రజలు తెలిసి కదా. నేనైతే వస్తాడు అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇంకా ప్రజలు వాళ్ళ దీవెనలు ఎట్లుంటాయో ఏమో తెలియదు. మనకి ప్రజల దీవెనే మైండ్ కదా. ప్రజలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు లబ్ధి పొందినోడైతే వేస్తాడు, లబ్ధి పొందుకోవడంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇక్కడ 2 టౌన్ ఏకపక్షం ఉండగలిగింది. ఎందుకంటే చౌదరీస్ ఒక 60-70 వేల ఓట్లు ఉన్నాయి. వాళ్ళు మంచి కసి మీద ఉన్నారు. ఓటు బ్యాంకు వాళ్ళు గ్యారెంటీకి గుద్దుతారు. అలాగే నాయుడు ఓట్లు ఒక 20-30 వేలు ఉన్నాయి. ఆమె సామాజిక వర్గం ఓటు మాత్రం బ్యాంకు లేదు. ఆమె ఇంకా SC ST మీద బేసిక్ అయ్యి ఓటు బ్యాంక్ నడుపుతుంది. సపోజ్ వాళ్ళని గట్టి లీటర్ ఉంటే ఒక 2 కోట్లు 3 కోట్లు కొనుక్కొని పక్కన లాక్కుంటుంది. లీటర్ని కొనుక్కున్నంత మాత్రం ఓటు పడదు కదా. కార్యకర్తలు ఆ లీటర్ అమ్మటి రావాలి. లీటర్ వస్తే ఉపయోగం ఉండదు. నిన్న జనసేన లీటర్ వెళ్ళాడు. వాడికి ఆ ఇంటి పక్కన వాడు కూడా ఓటేడు. వాడేదో 4 తిరిగారు పార్టీలు అంతే.
ఈరోజు అవకాశం వచ్చింది, ఒక 90 లక్షలకో 2 కోట్లకు అమ్ముడు పోయాడు, వెళ్ళిపోయాడు. వాడి వల్ల ఓటు బ్యాంకు అది కార్యకర్తలతో కలిసి ఉండేవాడు ఉంటే ఓటు బ్యాంక్ పడిద్ది ఆటోమేటిక్గా. మామూలుగా అయితే సింగల్ ఒక నాయకుడిని అని చెప్పుకొని వెళ్ళేవాడికి ఓటు బ్యాంక్ లేదు. వాడు ఏంటంటే జనసేన వాళ్ళు కలుపుకొని తిరుగుతున్నాడు. వాళ్ళు లేని వీడు ఒక్కడే ఏం చేస్తాడు. కాబట్టి గల్లా మాధవికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చేసింది వాళ్ళు చిలకలూరు పేడ కదా, అభివృద్ధి ఏం చేయలేదు, డబ్బులతో కొంటుంది జనాల్ని. అభివృద్ధి ఆడ చేసింది ఏడా? మినిస్టర్ ముందు పార్టీ గెలవాలి కదా. పోయినసారి కూడా 7%, 6%తోనే గెలిచింది వైసీపీ. ఐడియా ఉందా మీకు? ఆ 6-7% పడింది ఎవరికి? జనసేన పడ్డాయి. జనసేన ఓటు బ్యాంక్ పెరిగింది ఇప్పుడు. ఉంది రోజు 3000 ఓట్లతో గెలిచింది. అక్కడ బిఎస్ఎఫ్ పార్టీ నిలబడింది, ఏనుగు గుర్తు, ఆడికి ఒక 5000-6000 పడ్డాయి. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఓడిపోయాడు, అంతా 2500 ఓట్లు ఓడిపోయాడు. అక్కడ జనసేనకి 20,000 ఓట్లు పడ్డాయి. అర్థమైందా? అలాగ పోయినాయి కదా సీట్లు. పెన్ని నాని ఉన్నాడు మచిలీపట్నం, ఆయన గెలిచింది కూడా పెద్ద ఓటు బ్యాంక్ ఏం కాదు, 7,000 ఓటు బ్యాంక్కి. జనసేన 15,000 ఓట్లు పడ్డాయి. అలా కొట్టినవి 60 సీట్లు 50 సీట్లు ఉండేవాళ్ళు. ఇది పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేకపోతేనే. మొన్న 5 ఏళ్ల క్రితం పెద్దగా నమ్మలేదు ఎవరు. ఇప్పుడు నమ్మకం జరిగింది కాబట్టి కొద్దిగా ఇంకా ఓటు బ్యాంక్ పెరిగిద్ది. చంద్రబాబు ఓటు బ్యాంక్ మాత్రం అట్టాగే ఉంది. అతని ఓటు బ్యాంక్ ఎవరు పక్కన లాగల. అంతకుముందు ఎంత ఓటు ఉందో అదే ఓటు బ్యాంక్ ఆయన కంటిన్యూ ఉంది. కాకపోతే ఆయన ఒక 6-7%తో ఓటమి పాలయ్యారు అంతే. ఈ మొత్తం కలుస్తున్నాయి కాబట్టి గ్యారంటీ కొట్టే ఛాన్స్ ఉంది, 100% ఉంది. ఇంకా జనాలు ఏమైనా డబ్బులు పంచి వేలు పంచితే మనం చేసే